సీఎం రేవంత్ మంత్రులు పీసీసీ చీఫ్ తో రాహుల్ ఖర్గే భేటీ కానున్నారు. ఈ నెల 19న ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం కానున్నారు. భవిష్యత్ రాజకీయాలపై తెలంగాణ నేతలతో చర్చించనుంది హైకమాండ్. అన్ని రాష్ట్రాల ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తుంది కాంగ్రెస్ హైకమాండ్. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పీసీసీ చీఫ్లతో కాంగ్రెస్ హైకమాండ్ భేటీపై మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, దేశవ్యాప్తంగా ఏఐసీసీ నాయకత్వం అంతా కూడా ఫోకస్ పెట్టిందని చెప్పాలి. అన్ని రాష్ట్రాల నేతలతో ముఖ్య నేతలతో కాంగ్రెస్ పాలిత ప్రాంతాల నాయకులను ఒక డేట్ నిచ్చి ఆ డేట్ లోపు రావాలని చెప్పి ఢిల్లీలోని ఇందిరాభవన్ ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఏదైతుందో అక్కడికి రావాలని చెప్పి మెసేజ్ ని ఫార్వర్డ్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగానే 19న ఈ నెల 19న తెలంగాణ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకత్వాన్ని రావాలని చెప్పి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పిలుపు రావడంతో ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అక్కడే ఏఐసీసీ ఇన్ఛార్జ్ తెలంగాణ మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ తెలంగాణ కార్యదర్శులు వీళ్ళంతా కూడా వెళ్లనున్నారు. మరోవైపు ఈ సమావేశంలోనే ఇప్పుడు ఆల్రెడీ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి, అంతకంటే ముందు పంచాయతీ ఎన్నికలు జరిగాయి. వాటికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన ఎట్లా ముందుకు వెళ్లారు, ఎట్లా ప్రతివ్యూహాలు చేశారు, నెక్స్ట్ జరగబోయేటువంటి ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అదేవిధంగా కార్పొరేట్ బల్దియా ఎన్నికలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో ప్రోగ్రెస్ రూపంలో ఈ సందర్భంగా ఈ సమావేశంలో చెప్పేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రుల బృందం అంతా కూడా ఈ నెల 19న ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్ లో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి మంత్రుల బృందం అంతా కూడా వెళ్లేటువంటి అవకాశం కనిపిస్తోంది. అగ్రనేతలు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ కూడా ఈ సమావేశంలో ఉంటారు. నేరుగా మాట్లాడేటువంటి అవకాశం ఉంటదనేటువంటి విషయాలను గాంధీ భవన్ సంబంధించినటువంటి వర్గాలు చెప్తున్నాయి. సో 19న సీఎం తో పాటు మంత్రుల బృందం, పిసిసి చీఫ్ అందరూ కూడా ఢిల్లీకి పయనం కాబోతున్నారు.